విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట 38 మంది మృతి. మృతుల్లో 16 మంది మహిళలు, 8 మంది చిన్నారులు, మరో 50 మందికి పైగా ఆసుపత్రుల్లో. తమిళనాట ఘోర విషాదం చోటు చేసుకుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అక్కడ విజయ్ హీరోగా ఉన్నటువంటి విజయ్ అక్కడ పార్టీ పెట్టిండు. ఎక్కడ? తమిళనాడులో పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ సభకే చాలామంది కిక్కిరిసిపోయే జనం వచ్చేసి మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా అట్లా జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 1 ఇయర్లో అంటే ఒక సంవత్సర కాలం ఉన్నది. ఓ సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ? అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో. అయితే ఈ నేపథ్యంలో ప్రచార యాత్ర మొదలుపెట్టిండు విజయ్. అయితే ఇక్కడ ప్రచార యాత్ర మొదలు పెడితే అయితే అసలు యాక్చువల్గా అక్కడికి ఎంత అంటే ఒక 4 గంటలు లేటు పోయిందట. ఏది? కరూరులో పెట్టినటువంటి ప్రచార సభకు 4 గంటలు లేటు పోయిందంట. లేటు పోవడంతో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాచిండ్రు అక్కడ ఉన్నటువంటి జనం. దాంతో ఏమైందంటే మొత్తం కూడా విజయోత్సవనేటువంటి అంటే ఆయన చూడాలనేటువంటి ఆతృతతోటి చాలామంది తరలి వచ్చిండ్రు అక్కడికి. 10,000 మంది వస్తారనుకున్నారంట, 50,000 మంది వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మొత్తం కూడా విజయం చూడాలనేటువంటి ఆతృతతోటి, ఎందుకంటే కొంతవరకు తమిళనాడులో అంటే మన తెలుగు వాళ్ళకంటే ఇంకా తెలంగాణ వాళ్ళకంటే తమిళనాడులో ఎక్కువ భారీగా అభిమానం ఉంటుంది. అంటే ఇక్కడ సినిమా నటులని బాగా అభిమానంతో చూస్తారు. అక్కడ జయలలితని కూడా అక్కడ ముఖ్యమంత్రిని చేసిండ్రు. అట్లా సినిమా వాళ్ళంటే వాళ్ళు పడి చచ్చిపోతారు, అట్లుంటుంది అనమాట లెక్క. అయితే అటువంటి పరిస్థితుల్లో విజయం చూడాలి, తర్వాత సభకు రావాలని చెప్పేసి వచ్చేసిండ్రు. వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా 10,000 మంది రావాల్సినటువంటి సభకు 50,000 మంది వచ్చేసి ఆ తొక్కిసలాట జరిగితే అందులో 38 మంది చనిపోయారు పాపం. అందులో 17 మంది మహిళలు ఉన్నారంట, 11 మంది పిల్లలు ఉన్నారు. తర్వాత ఆగమాగం ఉన్న పరిస్థితి. దారుణంగా ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది నిన్న తమిళనాడులో. తమిళనాడులోని కరూరులో సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట చోటు చేసుకొని 8 మంది చిన్నారులు సహా 38 మంది మరణించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్త ప్రచార యాత్రను ప్రారంభించారు. శనివారాల్లో మాత్రమే 2 జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ శనివారం నామక్కల్లో ఉదయం ప్రచారం చేపట్టి సాయంత్రం కరూరు చేరుకున్నారు. అక్కడికి వేలుస్వామిపురంలో రాత్రి 7:30 విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనకు సమీపంగా వచ్చేందుకు పలువురు ప్రయత్నిస్తే మొత్తం మామూలుగా జనం వచ్చేసిండ్రు. వచ్చి అందులో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగితే 38 మంది చనిపోయారు. మామూలుగా కాదు, ఇక ఒకరిద్దరు కాదు, 38 మంది ఒక్కసారి చనిపోయారు పాపం. ఇంకా చాలామంది గాయపడ్డారంట. వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నది. ఇంకో 100 మంది దాకా గాయపడ్డారంట, తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళ పరిస్థితి కూడా ఇంకో కొంతమంది కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి అంటున్నారు. తమిళనాడులోని కరూరులో సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో కిక్కిరిసిన జనం. తొక్కిసలాట జరిగింది ఇక్కడే. ఇది మొత్తం జనమే, ఇక మామూలుగా కాదు ఇక పరిస్థితి. ఇక తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి వద్ద రోధిస్తున్న బంధువు పాపం అదిగా చెప్పలేము, మాటల్లో చెప్పలేము. చాలా దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది ఇక్కడ తమిళనాడులో. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.